సురేష్ బాబు గారు అండి యాక్చువల్లీ ఈ ట్రెండ్‌కి కంచరపాలెం నాంది పలికింది. అంటే నేను ఇప్పుడు 2005 విషయం చెప్తున్నా. ఆ! 5, 6లో నేను షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకెళ్ళా. అప్పుడు ఆ కల్చరే లేదు. షార్ట్ ఫిల్మ్ కల్చరే లేదు. డీవీడీ తీసుకెళ్తే అది చూసి ఆయన రామ్ గోపాల్ లాంటి డైరెక్టర్ అవుతాడని చెప్పి మొత్తం ఇండస్ట్రీకి చెప్పేసాడు ఆయన. ఓకే. అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. లేకపోతే ఇప్పుడు ఇంకో సినిమా వర్క్ చేయి, ఆల్దరి చేయి అని ఏమనలా. నాతో మా డిస్కషన్స్‌లో కూడా స్టోరీ డిస్కషన్స్‌లో 30 సార్లు కూర్చొని ఉంటాం. మేము ఇలా చేసామమ్మా, బొబ్బిల్ రాజాకి ఇలా చేసాం, ఆ సినిమాకి ఇలా చేసాం అని చెప్తారు కానీ డిక్టేట్ చేసేవాడు కాదు ఆయన. ఓకే. నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి. సో క్రియేటర్‌గా నాకు ఆ మర్యాద ఇచ్చి, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆయనే. ఓకే. ఐ థింక్ హి ఈస్ ద వన్ హూ చేంజ్ ద సినిమా ఇన్ తెలుగు సినిమా. అవును. అందుకని ఆయన ఆచితూచి సినిమాలు తీసుకుంటారు, చేస్తారు. అంటే నాకు తెలియకుండా అండర్ కరెంట్‌గా ఆయన సినిమా చేంజ్ చేసాడు అనుకోండి. 'శివ' విషయం నుంచి కూడా చూస్తే మీరు ఆ! సురేష్ బాబు గారి పాత్ర ఎక్కడో చోట ఉంటది ఆయనది. ఉంటది. ప్రతి చోట. ఆయన కొంచెం అహెడ్ ఆఫ్ టైమ్స్ ఆలోచిస్తారు. అవును. అంటే సినిమాలో పుట్టి, సినిమాని చూసి ఆళ్ళింక అదే గదా! నేను ఎవరినైనా బాగా అభిమానిస్తానంటే ఆయనండి. ఆయన గురువు.